అంతర్గం మండల కేంద్రంలో తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ గారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా హెడ్ క్వార్టర్లో గల తహసీల్దార్ కార్యాలయంలో పోలీసు వందనం స్వీకరించి జెండా ఎగురవేసి పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు పెన్నులు, స్వీట్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం టీటీఎస్ అంతర్గం హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, మండల స్థాయి అధికారులు, ఉద్యోగులు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది మరియు టీటీఎస్ అంతర్గం సర్పంచ్ రవికుమార్ గారులతో కలిసి వందే మాతరం గీతం ఆలపించడం జరిగింది. ఉత్సాహంగా సాగిన ఆటల పోటీలు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కార్యాలయ సిబ్బందికి మరియు స్థానిక పత్రికా మిత్రులకి ఆటల పోటీలు నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మరియు అంతర్గాం మండలం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, పత్రికా మిత్రులకు, అధికారులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు, రైతులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్టి రిపబ్లిక్ డే ప్రతి సంవత్సరము 26 జనవరి రోజున మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. నిర్వహించుకునే కాకుండా దీని యొక్క ప్రాముఖ్యతను, తర్వాత మన భారతదేశానికి రాజ్యాంగం ఒకటి రూపకల్పన చేసి అట్టి రాజ్యాంగమునే ఇప్పటి వరకు కూడా మనం పాటిస్తున్నాము. అందులో ఉన్న సారాంశంను మనము గ్రహించి మనము నిత్యం కూడా పాటిస్తూ మన దేశ అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమాలు నిర్వహించుకునే కాకుండా ప్రాక్టికల్గా కూడా మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా ఎవరి బాధ్యత వారు గుర్తించుకొని ఉద్యోగులు ప్రజలకు ఎలా సేవ చేయాలి, ప్రభుత్వ ఆదేశానుసారం మనము ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాలను ఎలా వారికి చేరవేయాలి అనే ఆలోచన వీరు. ప్రజాప్రతినిధులు కూడా ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని వారికి అధికారుల ద్వారా వారి యొక్క పనులు చేపించడము, వ్యాపారవేత్తలు కూడా వారి యొక్క లిమిట్స్లో ఉండి వారి కార్యకలాపాలు చేసుకోవాలి. ముఖ్యంగా రైతులు చాలా ముఖ్యం. మన దేశంలో రైతులు అనేది వారికి చాలా ప్రాముఖ్యత ఉంది. వారు కూడా ఎంత అహర్నిశలు కష్టపడుతున్నారు. వారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ముఖ్యంగా మన విద్యార్థులు, నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు కాబట్టి వారు గురువులు చెప్పే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించుకొని వాటిని కార్యరూపం దాల్చాలి. తల్లిదండ్రులకు, తర్వాత మన భారతదేశానికి గర్వకారణంగా తయారు కావాలని, ఒక మంచి అధికారులుగా, వ్యాపారవేత్తలుగా కానీ ప్రజాప్రతినిధులుగా కానీ తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం.